Srimji, good morning, sir. Good morning, leaders. Good morning, Vestigians. Vijay, good morning, sir. Welcome to Zoom. Thank you, sir, giving this opportunity. Voice clear ఉందా సార్? సార్ వాయిస్ క్లియర్ సార్. మీకు ఏమన్నా హోస్ట్ ఏమన్నా ఇవ్వాలా? హోస్ట్ ఇవ్వడమే మంచిది సార్, ఎందుకంటే లైట్ లేదు ఇక్కడ, కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పటి వరకు Okay. కరెంట్ రాలేదు. మీరు హోస్ట్ ఇవ్వండి నాకు, నేను మళ్ళీ కావాల్సినప్పుడు Okay, మీకు ఇస్తాను. ఓకే సార్, మీకు ఇస్తున్నా. వచ్చింది సార్, మీకు హోస్ట్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ Okay, మార్నింగ్ sir. లీడర్ అందరికి మరొకసారి గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు చాలా మంచి రోజు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మంచి రోజే, కాదని అనుకున్న వాళ్ళకి కూడా మంచి రోజే. ఎందుకంటే ఏదైనా సాధించాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చేసి తీరే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ పడిలోకి లేకపోతే 21వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి వెస్టేజ్ కంపెనీకి, దాని మేనేజ్మెంట్కి, గౌతమ్ బాల్ సార్కి, అదేవిధంగా కంపెనీలో భాగస్థులమైనటువంటి ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు, తర్వాత శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను సార్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, సో ఈ విషయం ఏంటి, ఎందుకు వెస్టేజ్ చేయాలి లేకపోతే బిజినెస్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు చాలా భయాలతోని, తర్వాత బాధలతోని, ఎన్నో ఇబ్బందులతోని ప్రస్థానం మొదలుపెట్టినటువంటి నేను, మీరు, మనందరం కూడా దీంట్లో ఎట్లా విజయాన్ని సాధించవచ్చు, కంపెనీని ఎట్లా మనం బిలీవ్ చేయొచ్చు, ఏం చేసి వచ్చినాము, ఏం చేయబోతున్నాము, ఏం చేస్తే బాగుంటది అనేటువంటి విషయాల్ని B5 అనేటువంటి పేరుతో మీకు టాపిక్ రావడం జరిగింది. బి మీన్స్ భయం, ఒకటి భయము, రెండవది బాధ, మూడవది బాధ్యత, నాలుగవది భరోసా, ఐదవది బోనస్. అందుకనే ఈ B5 అని పెట్టడం జరిగింది. అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్. సో నాకున్న అనుభవాన్ని దాన్ని జోడిస్తూ, సో నిజ జీవితంలో కానీ లేకపోతే బిజినెస్ లో కానీ మన యొక్క జీవితాన్ని లేకపోతే చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ వెస్టీజ్ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనే విషయాల్ని కొన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో చూడండి, ఫస్ట్ అక్కడ భయం అనేటువంటిది, వెస్టీజ్ అంటే భయం అయింది. సో నా విషయంలో చూస్తే వెస్టీజ్ అంటే ఫస్ట్ భయం అయింది. ఎందుకు భయం అయింది అంటే కొన్ని కారణాలు అక్కడ రాయడం జరిగింది. సో కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ చాలా వచ్చినాయి. సో ఈ కంపెనీ కూడా ఉంటుందో పోతుందో, తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటున్నారు, ప్రొడక్ట్ తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తే అది పని చేస్తుందో చేయదో ఆ భయం పట్టుకుంది. సో ప్రొడక్ట్ అది నాణ్యమైందో కాదో, నకిలీదో, లేకపోతే కొద్ది రోజులు పనిచేసి ఆ తర్వాత పని చేయకుండా పోతుందో, తాను క్వాంటిటీ క్వాలిటీ తగ్గిపోతే ఏమో అనే భయం ఉన్నది. తర్వాత ప్లానింగ్, దీని ప్లాన్ ఎట్లుంటుందో ఏమో, కంపెనీ అంటున్నారు ఇది మనకు కొత్త, మార్కెటింగ్ సిస్టమ్ అనేది అంతా కొత్తే కాబట్టి దాని ప్లానింగ్ ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి భయం అనిపించింది. సో తర్వాత చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది, లేకపోతే నాకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నేను వెస్టీజ్లో రాణిస్తానో రానియనో అనేటువంటి భయం పట్టుకుంది. తర్వాత టాకింగ్ పవర్ తక్కువగా ఉండటం, చాలా మంది కొంతమందితో ఫ్రెండ్స్తో కూడా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఈ బిజినెస్ పరిచయం అయినప్పుడు, దీని గురించి చెప్పాలన్నప్పుడు వామ్మో నాకు టాకింగ్ పవర్ లేదు, నేను మాట్లాడను అనేటువంటి భయం పట్టుకొని ఉంటుంది. తర్వాత నాన్ స్కిల్ఫుల్ అంటే కొంతమందికి స్కిల్స్ చాలా ఉంటాయి. కొంతమంది పాట పాడగలరు, ఆడగలరు, తర్వాత జోకులు కలుగుతారు. తర్వాత 10 మందిలో చాలా సింపుల్ గా ఏ విషయాన్నైనా కూడా ఈజీగా వాళ్ళు చెప్పగలుగుతారు. సో అట్లాంటి స్కిల్ లేదు కాబట్టి వామ్మో నాకు వెస్టేజ్ అంటే భయం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ఒకవేళ మనం అన్ఎంప్లాయ్ అయ్యి ఉండి ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళి ఉంటే, వామ్మో వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి నేను వీళ్ళకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్తానో చెప్పలేనో అనేటువంటి భయం కూడా ఉంటదన్నమాట. తర్వాత నేర్చుకునే విషయం, సో లెర్నింగ్, వెస్టీజ్ అనగానే
దాంట్లో ప్లాన్ ఉంటుంది కాబట్టి ప్లాన్ నేర్చుకోవాలి, ప్రొడక్ట్ కు సంబంధించినటువంటి నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇవన్నీ తెలియకపోతే, ఒకవేళ నేను నేర్చుకోలేకపోతే నేను ఫెయిల్ అవుతానేమో అనేటువంటి భయము చాలా మందిని పట్టుకొని ఉంటది. తర్వాత ఏజ్ లిమిట్. సో నాకున్నది 21 ఇయర్స్. నేను పోయి 50 ఇయర్స్ ఆయనకు ప్లాన్ చెప్పాలి, లేకపోతే వెస్టేజ్ ప్రొడక్ట్ల గురించి చెప్పాలి. అట్లాంటి సందర్భంలో నా ఏజ్ ఒకవేళ వాళ్ళ ఏజ్ కంటే తక్కువ అయిపోయినప్పుడు నేను దాని గురించినటువంటి భయం ఉండేది. ఎందుకు అనంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటది, నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు, మరి నేను ఎట్లా చెప్పగలుగుతా అనేటువంటి భయము ఉండేది. తర్వాత అన్ఎడ్యుకేటెడ్. సో చాలా మంది ఏంటంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, తర్వాత కొంతమంది ఏమో అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో నాకు బాగా చదవచ్చు, చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రొడక్ట్ చెప్తే వాళ్ళు వింటరో వినరో అనేటువంటి భయం ఉండొచ్చు. తర్వాత బాగా నేను అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మరి వీళ్ళు వింటరో వినరో అనేటువంటి భయం కూడా ఉండొచ్చు. తర్వాత ప్రొడక్ట్ వాడిన బానే ఉంది, వేరే వాళ్ళకు దాని రిజల్ట్ చెప్పాలంటే వాళ్ళు నమ్ముతారో నమ్మరో అనేటువంటి భయం కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా నేను తొలుత అంటే ఫస్ట్ టైము ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు నన్ను వేధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. సో ఈరోజు జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి భయాలు ఉండి ఉండొచ్చు అని నేను బిలీవ్ చేస్తున్నా సార్. ప్రొడక్ట్ అంటే భయమే వచ్చింది, కంపెనీ అంటే భయమే వచ్చింది, చదువుకున్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు భయం అనిపించింది, చదువు లేని వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమన్నా తొందరపడి మాట్లాడుతున్నాయేమో, తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకవేళ నా ఆలోచన ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడినో ఏమో. తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి వెస్టీజ్ లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ భయాలు ఉండే ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడడం కొరకే మనం చేసేటువంటి డిఎల్సిపి మీటింగ్లు కానీ, జూమ్ మీటింగ్లు కానీ, సక్సెస్ సెమినార్లు కానీ, తర్వాత ఒక మెంటర్ ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మనం అయ్యేటువంటి కాంటాక్ట్ కానీ. సో ఆ భయాల నుంచి మనము బయటపడాలి. ప్రతి ఒక్కరికి భయం అనేది ముందు ఉండే ఉంటది. ఆ తర్వాత వెస్టీజ్ అనగానే ఒక రకమైన బాధ. వెస్టీజ్ అంటే భయము ఉంది, తర్వాత వెస్టీజ్ అంటే ఒక రకమైన బాధ. ఏంటి బాధ అంటే ఈగో. సో చాలా వరకు నేను బాగా చదువుకున్నా, లేకపోతే నేను ఎంఎస్సి బీఈడి చేసిన, లేకపోతే బిఎస్సి బీఈడి చేసిన, పిహెచ్డి చేసిన ఒక ఎంప్లాయ్ కాబట్టి నేను పోయి వాళ్ళకి చెప్తానా, ఇంత గిల్టీగా ఫీల్ అవుతుంది నా మనసు అని చెప్పేసి బాధపడు. తర్వాత ఇంత ఎడ్యుకేషన్ చేసి నేను ఒక జాబ్ లో ఉండి నేను తక్కువ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ వాళ్ళకున్నటువంటి లెవెల్స్ ని బట్టి వాళ్ళు చెప్పేది నేను వినటమా, నేనేడ వింటా అని చెప్పేసి బాధపడటం కానీ. తర్వాత ప్రతి నెల 3,200 లేకపోతే 4,000 రూపాయలు, లేకపోతే మన ఖర్చును బట్టి 5,000 రూపాయలు అవుతుంది కదా, ఇంత ఇన్వెస్ట్ చేయటం అవసరమా అని చెప్పేసి పైసలన్నీ కూడబెట్టుకునేవి ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి బాధపడటం. సో తర్వాత ఇట్లాంటి బాధలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంది, ప్రొడక్ట్ తెలిసిన తర్వాత కొన్ని మీటింగ్స్ చేసిన తర్వాత ట్రావెల్ చేయాలి. అంటే వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ప్రయాణం అనేది అవసరం. మరి ట్రావెల్ చేయాలంటే బాధ. 2 గంటలు ఆయన కొరకు పోవాలా, లేకపోతే 50 కిలోమీటర్లు జర్నీ చేయాలా, ఇవన్నీ బాధలు అనిపించినాయి. తర్వాత అమౌంట్ విషయంలో కూడా డబ్బులు ఒకవేళ పెడితే, ఒకవేళ కొనుక్కుంటే నేను వాటిని సేల్ చేయగలుగుతానో లేదో, తర్వాత ఇవన్నీ నా ఇంట్లోనే ఉండిపోతాయో ఏమో అనేటువంటి ఈ అమౌంట్ కు సంబంధించినటువంటి బాధ. తర్వాత మీటింగ్స్ అటెండ్ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు వాము మనం అవుతాము, మీటింగ్ కి ఎవరు పోతారులే, మీటింగ్ పోతే 3-4 గంటలు అక్కడ టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే స్పెండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి బాధ. తర్వాత టీమ్ బిల్డింగ్. సో అమౌంట్ రావాలి అంటే ఖచ్చితంగా టీమ్ బిల్డింగ్ చేయాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది కాబట్టి బ్రాంచ్ డైరెక్టర్ లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టీమ్ బిల్డింగ్ కొరకు మొదట ప్రయాస పడ్డప్పుడు, లేకపోతే వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు వామ్మ నేను చేస్తునో చేయను, వీళ్ళందరూ నాకు కనెక్ట్ అవుతారో కాదో అనేటువంటి బాధ. తర్వాత ప్రాబ్లమ్స్, నాన్ కోఆపరేటివ్ థింగ్స్ చాలా ఉన్నాయండి ఇందులో. ఎందుకు అనంటే కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో కొంతమందికి నేను చెప్తే ఎవరినరు అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏమైతుంది అంటే మనిషిని వెనక్కి లాగేటట్టు చేస్తున్నాయి. అది పెద్ద బాధ. సో ఈ 3 విషయాలు అంటే ఇక్కడ చూడండి, అంటే 3 కాదు, దాదాపు ఒక 9 విషయాలు నేను అక్కడ చెప్పడం జరిగింది. సో ఈగో, తర్వాత నేర్చుకోవటం ఒక బాధ, ఇన్వెస్ట్ చేయటం ఇంకొక బాధ, అమౌంట్ ఇంకొక బాధ, తర్వాత మీటింగ్స్ అటెండ్ కావటం ఇంకొక బాధ. తర్వాత మెయిన్ ఏంటంటే లాంగ్ టైం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది రిజల్ట్ కావాలంటే. సో
సో ఎక్కువ రోజులు ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరం పాటు మనం ఆలోచించాలి, దీని గురించినటువంటి డెసిషన్ తీసుకొని సరైనటువంటి స్టాండ్ తో ఉండాలనేటువంటి బాధ కూడా ఉన్నదన్నమాట. సో కాబట్టి ఆ ఇన్ని బాధలుండి వెస్టేజ్ నేను చేయగలనా, ఫస్ట్ ఏమో భయం చుట్టుకుంది, ఆ తర్వాత బాధ వచ్చింది. సో మరి బాగానే ఉంది, భయంతోనో బాధతోనో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు అర్థమైన తర్వాత నేను డైరెక్టర్ కావడం జరిగింది. డైరెక్టర్ అయిన తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడ కొంత బాధ్యత అనేది పెరిగింది. నాకైనా ఎవరికైనా సరే ఇది ఉండేటువంటి లింక్ అదే అన్నమాట. సో కాబట్టి న్యూ ఐడీస్ ఫామ్ చేయాలి అంటే కొత్త వాళ్ళని వెతుక్కోవాలి, కొత్త వాళ్ళని మనము తయారు చేసుకోవాలి. తర్వాత టీమును మెయింటైన్ చేయాలి. ఎట్లా, నాకు ఒక 6 లెగ్గులు ఉన్నాయి, 6 లెగ్గులలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో ఆ యాక్టివ్ గా ఉన్నటువంటి పర్సన్స్ అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ లైన్లలో వాళ్ళని తయారు చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించడం. తర్వాత కోఆర్డినేటింగ్ చేయటం. సో ఎవరు కోఆర్డినేటింగ్ చేయాలి? దాదాపు 5గురో 6గురో క్యాండిడేట్లు ఉన్నారు. సో వాళ్ళ కింద కూడా టీం వస్తుంది కాబట్టి ఆ టీముని మనము ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది అట్లా బాధ్యత పెరుగుతుంది. తర్వాత రెస్పాన్సిబుల్. ఏం రెస్పాన్సిబుల్? ఒక బాధ్యతగా అంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కింద ఉన్నటువంటి 5% కానీ 8% కానీ 12% కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళకి ఫోన్ కాల్ చేయాలి, తర్వాత మీటింగ్స్ కి తీసుకెళ్ళాలి, జూమ్ మీటింగ్ లో అటెండ్ కావాలి. ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి ఏమవుతుందనంటే తెలిసి వస్తుంది. బాధ్యత అనేది కంపల్సరీ ప్రతి బ్రాంచ్ డైరెక్టర్ కు వస్తూనే ఉంటుంది. చేసి అదొకటి. తర్వాత మానిటరింగ్ చేయటం. ఏంటి మానిటరింగ్ చేయటం అంటే ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో వాళ్ళ లెవెల్స్ లో ఎవరెవరు ఎక్కువ మంది పిన్ లెవెల్ అచీవ్మెంట్ అవుతున్నారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి పీవీస్ ని మన ఐడి కింద ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్నా ఇన్యాక్టివ్ గా ఉన్నా వాళ్ళు సెల్ఫ్ పీవీ తీసుకున్నారా లేదా, తర్వాత వాళ్ళు 40 పీవీ తీసుకున్నారా లేకపోతే 60 పీవీ తీసుకున్నారా 100 పీవీ తీసుకున్నారా అని చెప్పేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి అనేటువంటి బాధ్యత తెలిసి వచ్చింది. తర్వాత టీం బిల్డ్ చేయాలి. సో ఎవరెవరు లెగ్స్ వీక్ ఉన్నాయి, ఎవరెవరు స్ట్రాంగ్ ఉన్నది, దానికి ఎట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి టీం బిల్డ్ చేయటం. తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి. మీటింగ్స్ జరిగిన ప్రతిసారి కూడా మనం ఏం అప్లికేషన్ చేస్తామనంటే నేను అక్కడ మాట్లాడింది ఏముంది, నేను చేస్తున్నది ఏముంది అనేటువంటిది ఎవరికి వాళ్ళు అప్లికేషన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సో అదొకటి. తర్వాత కంపెనీ ఆఫర్స్ స్కీమ్స్ ఉన్నాయి. కంపెనీ ఆఫర్స్ స్కీమ్స్ అనేది మనకున్నటువంటి యాప్ లోనే తెలిసిపోద్ది. సో చాలా మందికి ఆ విషయం తెలియదు, అది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా మన గ్రూప్ లో కానీ లేకపోతే మనకు జూమ్ మీటింగ్స్ కానీ మెయిన్ మీటింగ్స్ కానీ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలి, అది బాధ్యత తెలిసింది. తర్వాత అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఏం అచీవ్మెంట్స్? ఈ నెలలో చాలా మంది 12% వాళ్ళు ఉన్నారు. ఆ 12% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి అంటే 16% కి పంపాలి. అలా పంపినప్పుడు పైన ఉన్నటువంటి అప్లైను ఇంకొక లెవెల్ పెంచుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి సజెషన్ ను మనము ఇచ్చే వాళ్ళంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వాయిస్ క్లియరా సార్? కొంచెం బ్రేక్ అవుతున్నట్టుంది, సారీ. బాధ్యతలో అచీవ్మెంట్ సజెషన్ అనేది కంపల్సరీ సజెస్ట్ చేయాలి. ఎవరు చేస్తారు వాళ్ళకు అని అంటే మనమే చేయాలి. సో పైన ఉన్నటువంటి అప్లైన్ ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నారో కింద ఉన్నటువంటి వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా బ్రాంచ్ అయినప్పుడు మనము సిల్వర్కి వెళ్తాము, ఒక మెట్టు పైకి వెళ్తాం. కాబట్టి అచీవ్మెంట్ సజెషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ వెస్టీజ్లో 3 పనులు అయిపోయినాయి. సో ఫస్ట్ భయంతో వచ్చినాము, ఆ తర్వాత కొంత బాధ అనిపించింది, నెక్స్ట్ బాధ్యత పెరిగింది. ఆ పెరిగిన క్రమంలో మనకు ఒక భరోసా అనేది వస్తుంది. అందుకనే 4th వన్ భరోసా లేకపోతే ఆసరా అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఏంటి భరోసా అంటే ప్రతి నెల కొంత అమౌంట్ ను మనము ఎర్న్ చేయాలి. ప్రతి నెల మనం బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే గోల్డ్ కానీ మనకు జరిగినటువంటి అచీవ్మెంట్స్ ని బట్టి మనం ఏం చేస్తామంటే కొంత అమౌంట్ అనేది మనకు వస్తుంది. సో భరోసా ఎప్పుడు వస్తుంది అంటే ఒక 1 or 2 years లేకపోతే 2 to 5 years ఉన్నప్పుడు మాత్రమే అది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట.
సో తర్వాత అందుకనే 2 to 5 years అని చెప్పింది ఎందుకొరకు అని అంటే దాని కొరకు. సో డూప్లికేషన్. సో నాకు భరోసా ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళకు నేను డూప్లికేషన్ చేయగలగాలి. ఏం డూప్లికేషన్ చేయగలుగుతాను నా టీంకి అని అంటే, నేను 1 or 2 years లేకపోతే నేను ఈ అచీవ్మెంట్ అయినా కాబట్టి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, లేకపోతే నేను ఇట్లా నేర్చుకున్నా కాబట్టి ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది నాకు అవసరం వచ్చిందని డూప్లికేషన్ చేయగలగాలి. తర్వాత ఈ 1 or 2 years లో ప్లానింగ్ అనేది తెలుసుకొని ఉంటాం మనం. సో మంత్లీ ప్లానింగ్ ఉండాలి, 6 months షార్ట్ టైం ప్లానింగ్ ఉండాలి, తర్వాత మిడ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. సో ఈ ప్లానింగ్ ఉంటే సరిపోతుందా? లేదు, అంతే కాదండి. దానికి టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక్కరిని ఏదైనా చేస్తలేనంటే ఒక్కరి వల్ల ఏమి కాదు. కాబట్టి టీం వర్క్ అనేది 7 steps లో భాగంగా ఎట్లయితే వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టీం వర్క్ చేస్తే సరిపోయిందా? అంతేకాదు, ఎక్కువ మంది ఒక 10,000 నుంచి 30,000 రూపీస్ లోపల మనం ఇప్పియగలగాలి. అందుకనే మోర్ పీపుల్ మనీ ఎర్నర్స్ ని మనం తయారు చేయగలగాలి. ఎక్కువ మందిని మనం ఏం చేయాలనంటే డబ్బులు సంపాదించేటువంటి వ్యక్తులను మనము తయారు చేయాలి. సో అది భరోసా ఇచ్చినట్టు. తర్వాత అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో చాలా మంది సిల్వర్ అయినరు, గోల్డ్ అవుతున్నారు, స్టార్ అవుతున్నారు, తర్వాత బ్రాంజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. ఆ అచీవ్మెంట్స్ కి మనం ఏం భరోసా ఇస్తాము అని అంటే, మంత్లీ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మీరు ఈ లెవెల్ ఉన్నారు, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి రావాలి. సో 5% ఉన్నటువంటి నేను లేకపోతే మనను ఇంకొక 10 days బ్యాక్ జాయిన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మనం నువ్వు 5% నుంచి 8కి రావాలి, 8 నుంచి 12కి రావాలి, 12 నుంచి 16కి రావాలి అని చెప్పేసి మనము వాళ్ళ అచీవ్మెంట్స్ ఎట్లా రీచ్ కావాలో స్టెప్ బై స్టెప్ వాళ్ళకు నేర్పించే భరోసాను ఇవ్వగలగాలి. తర్వాత మేకింగ్ లీడర్స్. నేను ఒక్కని లీడర్ అయితే సరిపోదు, నాలాంటి నన్ను పోలినటువంటి చాలా మంది లీడర్స్ ను తయారు చేసే పనిలో ఉండాలి. ఇవాళ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిండు అని అంటే బ్రాంచ్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవాలి. అవసరమైతే సిల్వర్ అయితే ఏం చేస్తామో కూడా అంత నాలెడ్జ్ ని ఎర్న్ చేసుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. అట్లా మన లీడర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మనమే ఉన్నాం అనుకోండి, మనం అంత భరోసా వాళ్ళకి ఇవ్వగలం ఏం చేస్తున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకొకటి చూడండి, ఎవరో లైన్స్ చేస్తున్నారండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అవి తర్వాత మీకు కనిపించవు. మోర్ పీపుల్ కార్ ఓనర్స్. సో ఇక్కడ చూడండి, స్టార్ డైరెక్టర్ ఎవరైతే 3 months అయ్యిండ్రో వాళ్ళందరికి కూడా మనము కంటిన్యూగా జరిగిన తర్వాత కార్ అచీవ్మెంట్స్ అనేవి, కాబట్టి లైఫ్ లాంగ్ కార్ తీసుకోవటానికి, కార్ ఫండ్ అనుభవించడానికి 3 తరాల వరకు తీసుకోవటానికి అవకాశం ఉంది. సో కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి. సో కార్ ఫండ్ వస్తేనే సరిపోతుందా? లేదు అని అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఎంత అంటే దాదాపుగా 30 to 50,000 పీపుల్, లేకపోతే 50,000 నుంచి 1 lakh తీసుకున్నటువంటి వ్యక్తులను మనము తయారు చేయగలిగాం. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మోర్ పీపుల్ కార్ ఓనర్స్. సో 50 నుంచి 1 lakh పీపుల్ కూడా మనకు అవసరము. తీసుకునే వాళ్ళని మనం తయారు చేయాలి. అది నాకు వచ్చింది కాబట్టి నేను మీకు ఇప్పిస్తానే భరోసా కావాలి. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ రోజు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ను కలిగించే భరోసాను మనం ఇవ్వాలి. తర్వాత డ్రీమ్స్ ఫుల్ఫిల్. సో చాలా మందికి చాలా కళ్ళు ఉన్నాయి. కొంతమంది ఇండ్లు కట్టుకోవాలని, కొంతమంది కార్లు తీసుకోవాలని, కొంతమంది మంచి లైఫ్ ను గడపాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. కాబట్టి మన డ్రీమ్స్ ఎన్నో కళలతోని, ఎన్నో ఆశలతోని చాలా మంది ఇప్పటి వరకు ఫెయిల్ అవుతుండొచ్చు. కానీ నెక్స్ట్ ఏం చేయాలి, నా లైఫ్ కి భరోసా ఏం దొరుకుతుంది అని అంటే వెస్టీజ్ భరోసానే ఉంది. ఒక 3 or 4 లేదా 5 years కనుక మనము గట్టిగా అంటే దాన్ని బలంగా నమ్ముకొని చేసినట్లయితే మన డ్రీమ్స్ అనేవి కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతాయి. తర్వాత న్యూలీ విజువలైజేషన్ ఫర్ డ్రీమ్స్. సో కొత్తగా మన డ్రీమ్స్ గురించి మనము ఆలోచన చేయాలి. సో ఏం ఆలోచన చేయాలి అని అంటే, ఈ రోజు ఒక 20,000 వచ్చింది, 2024 జూన్ లోపల లేకపోతే మే లోపల ఒక 20,000 వచ్చింది. 20ని కాస్త 40 నుంచి 50, 50 నుంచి 1 వరకు ఎట్లా తీసుకుపోవాలనేటువంటి విజువలైజేషన్ అనేది మన మైండ్ లో ఆ డ్రీమ్ ఎప్పుడు కూడా మన కళ్ళ ముందర కనబడుతుంది. సో డ్రీమ్ ఉంది అంటే సరిపోదు. ఇవన్నీ పైనుంచి చెప్పుకొచ్చినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్ జరిగినప్పుడు మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ కావడానికి అవకాశం. సో ఈ డ్రీమ్ ని మనము, నాకు కూడా ఇట్లా జరిగింది, దీన్ని నేను విజువలైజ్ చేసిన కాబట్టి, విజువలైజ్ జరిగింది కాబట్టి నా లైఫ్ లో జరిగింది, మరి మీరు కూడా చేసుకోండి, మీకు కూడా వస్తుందనే భరోసాను మనం ఇవ్వగలగాలి. తర్వాత హెల్పింగ్ టు అదర్స్ త్రూ లైఫ్ లైన్స్ అండ్ ఇండివిజువల్.
సో ఇక్కడ ఏంది, మనకున్నటువంటి అవకాశాన్ని దాన్ని ఆసరా చేసుకొని మన లైఫ్ లైన్ల ద్వారా, తర్వాత ఆ మనం సొంతంగా గానీ మన లైఫ్ లైన్ల ద్వారా గానీ ఎంతో కొంతమందికి మనం సహాయం చేసే చేతుల్లాగా తయారవుతున్నాం అనే భరోసాని ఇవ్వాలి. అంటే ఆ పని చేస్తే భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత లగ్జూరియస్ లైఫ్ లగ్జూరియస్ లైఫ్ నుంచి మిలియనీర్స్ గా మనం చేంజ్ కావాలంటే మినిమం 5 years అయితే మన చేతిలో కంపల్సరీ అది ఉంటదన్నమాట. సో ఈ 5 years లో 2024 ఇప్పుడే మనం వచ్చినాము అని అనుకుంటే 29 వరకు మీరు ఏమి విజువలైజ్ చేస్తారో అదన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నేను నా లైఫ్ లో 5 years ప్లాన్ ఏందో వేసుకొని చూసుకున్నా. తర్వాత మీరు కూడా అట్లా ప్లాన్ చేసుకొని చూడొచ్చు అనమాట. అది మనం మన టీం కి ఇచ్చేటువంటి భరోసా. సో అంతేనా? ఇంకా చూడండి, మనం ఇంకేం చేస్తే బాగుంటది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం మనం. సో కంపెనీ భయంతో కంపెనీలోకి వచ్చినాము, తర్వాత బాధపడ్డాము, బాధ నుంచి బాధ్యత నేర్చుకున్నాము, బాధ్యత నుంచి భరోసా ఇచ్చేటువంటి లీడర్ లాగా, ఒక వ్యక్తి లాగా, ఒక శక్తి లాగా మనం ఈ రోజు తయారైంది. సో అంతేకాదు, కంపెనీ 5వ విషయం ఏం చెప్తుందంటే బోనస్ ఇస్తుంది. B5 లో ఏంది, బోనస్. సో అంతా కూడా బోనస్ అంటే ఏంది, ఎక్స్ట్రా ఇన్కమ్ అని అర్థం చేసుకోవచ్చు. సో బోనస్ అనేది జీతం కాదు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. ఈ రోజు చూడండి, ఈ B5 లో 9 types ఆఫ్ బోనస్లు ఇస్తుంది. దాన్నే ఇన్కమ్ అని చెప్తాం మనం. చూడండి, ఎక్కడ ఏం తీసుకున్నా కూడా ఎలాంటి బెనిఫిట్స్ మనకు రాలేదు, కానీ వెస్టీజ్ లో మాత్రం చూడండి 10 to 20% డిస్కౌంట్ ఇస్తూ అదొక బోనస్ లాగా మనకి ఇచ్చేస్తుంది. దాంతో పాటు ఫ్రీ ప్రొడక్ట్ కూడా మనకి ఇస్తుంది. సో 5% నుంచి 16% మనకు పర్ఫార్మెన్స్, నువ్వు ఎంత బాగా పనిచేసినావు అనే దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ బోనస్ ని మనకి ఇస్తుంది. తర్వాత 15% డైరెక్టర్ బోనస్ ని ఇస్తుంది. సో కంపెనీలోనే మనకు వాటాని ఇస్తుంది అనమాట. ఇక్కడ ఒక PV నుంచి, ఇది విషయం తెలుసు, చూడండి మళ్ళీ కూడా ఆలోచించండి. ఒక PV నుంచి 599 వరకు ఉంటే వాళ్ళు 5% లో ఉన్నట్టు. ఒకసారి మన యాప్ ని మనం ఓపెన్ చేసుకొని చూస్తే మనం ఏ పర్సెంటేజ్ లో ఉన్నాం అనేది మనకు క్లియర్ కట్ గా కనబడుతుంది. సో షార్ట్ పాయింట్స్ అని వస్తుంది, నెక్స్ట్ లెవెల్ అని వస్తుంది మన దాంట్లో. షార్ట్ పాయింట్స్ అంటే ఎన్ని పాయింట్లు చేస్తే నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతున్నా అనే విషయాన్ని చాలా మందికి ఇది తెలియదండి. కాబట్టి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బోనస్ కౌంటింగ్ లో అదొకటి. తర్వాత 600 PV నుంచి 2399 PV వరకు ఉంటే 8% అని, 2400 నుంచి 5499 ఉంటే 12% అని. సో తర్వాత 5500 PVలు ఎవరైతే చేయగలుగుతారో, అంటే ఇక్కడ లాస్ట్ మంత్ నాకు 3500 PVలు మాత్రమే ఉన్నాయి, నేను 5500కి చేరాలి అంటే ఇంకొక 2000 PVలు నేను చేయాలి, అప్పుడు నేను ఎందులోకి వెళ్తాను, 16% లోకి వెళ్తాను. కాబట్టి ఈ 16% లోకి వెళ్ళినటువంటి క్యాండిడేట్ ఏమైతాడు, ఆయన డైరెక్టర్ అవుతాడు. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ PV ఎవరైతే 282 PVలు చేస్తారో, లేకపోతే దాన్ని ఫాస్ట్ స్టార్ట్ 8 అని చెప్పేసి మనం పిలుస్తాం. సెల్ఫ్ గా నేను 300 కొన్నా అనుకోండి, 300 కొంటే వెంటనే నాకు ఫాస్ట్ స్టార్ట్ 8 అనేటువంటిది లెవెల్ వస్తుంది. ఇక్కడ 8 లెవెల్ రావాలంటే 600 PVలు కావాలి, కానీ కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్ ప్రకారం అట్లా ఉంది, 750 ఓచర్ కూడా వస్తుంది. సో ఇంకొకటి 4500 PVలు కనుక ఒకే నెలలో చేయగలిగితే వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అని పిలుస్తారు. ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్, జనరల్ గా డైరెక్టర్ కావాలంటే 5500 కావాలి, కానీ మనం 4500తోనే అవుతున్నాం. సో కాబట్టి ఇదొక బెనిఫిట్, ఆలోచన చేసుకోండి. సో ఇక్కడ మేజర్ గా కంపెనీ పెట్టినటువంటి ఆలోచన ప్రకారం కూడా చూస్తే, సో అది నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే థర్డ్ ఏంటి, డైరెక్టర్ బోనస్ 15% ఇస్తుంది. తర్వాత ఎంత సంపాదించవచ్చు ఒకవేళ డైరెక్టర్ అయితే అనంటే ఒక 8000 నుంచి 10,000 రూపాయల వరకు కూడా వస్తుంది. సో డబుల్ PV కాదు, అది యాక్చువల్ PV అయి ఉండాలి. అది 2800 కానీ 2600 నుంచి 2800 PVలు అయితే మాత్రం కంపల్సరీ అది మనకు టీమ్ బిల్డింగ్ అనేది వస్తుంది. సో అక్కడ 5800 రాసినాం, అది కాదు, 28 కావాలి అది. ఓకే, రైట్. నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ బోనస్. సో ఎవరైతే మనకు తెలిసినటువంటి ఒక 4 లెగ్గులు కానీ 6 లెగ్గులు కానీ వేసుకున్న తర్వాత ఒకరు డైరెక్టర్ అయ్యారు, ఆ డైరెక్టర్ కింద కూడా ఉన్నటువంటి 6 legs ఎవరైతే ఉన్నారో, ఆ 6 legs లో మొదటి లెగ్ డైరెక్టర్ అయితే ఇతను సిల్వర్ అవుతాడు. కాబట్టి ఎవరైతే సిల్వర్ అయ్యారో, సిల్వర్ అయిన వాళ్ళకు టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, LOB అనేది కూడా వర్తిస్తుందండి. సో టీమ్ బిల్డింగ్ బోనస్ 3%,
3% అంటే ఒక 100 కోట్ల రూపాయల రెవెన్యూ ఇన్కమ్ వస్తే, లేకపోతే టర్న్ ఓవర్ జరిగితే అందులో ఒక 3 కోట్ల రూపాయలు తీసి కంపెనీ ఇస్తుంది. ఎవరికి? సిల్వర్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి. అంటే 1 పీవీ చేసే బదులు 2600 పీవీలు చేసినటువంటి వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుంది? ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇస్తుంది. సో మాక్సిమం చూస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరు చేసినా, సిల్వర్ అయినా, బ్రాంజ్ అయినా, గోల్డ్ అయినా కూడా వాళ్ళకు ఒక 7,500 నుంచి 9,000 రూపాయల వరకు ఎక్స్ట్రా వస్తుందండి. కాబట్టి అందరూ కూడా టీమ్ బిల్డింగ్ కొరకు ప్రయత్నం చేయండి. తర్వాత ట్రావెల్ ఫండ్ అనేది సిల్వర్, గోల్డ్కి వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అది ట్రావెల్ ఫండ్ కూడా దాదాపు జరిగిన బిజినెస్ ని బట్టి ఒక 2,000 నుంచి 30,000 దాకా కూడా ట్రావెల్ ఫండ్ వస్తూనే ఉంది. సో అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఒక డైరెక్టర్ కింద 5,625 పాయింట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎల్ఓబి తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మాక్సిమం ఇతను గోల్డ్ అయ్యో లేకపోతే సిల్వర్ అయ్యో దాని కింద సిల్వర్ కింద ఇంకొక 3 డైరెక్టర్లు అయ్యో చేసినప్పుడు అట్లా మనకి ఎల్ఓబి అనేది వస్తుంది. కాబట్టి ఒక 15,000 రూపాయలు ఒక ఎల్ఓబి కాస్ట్. సో దీనికి ప్రయత్నం చేయండి. తర్వాత ఎవరైతే కార్ ఫండ్, సో కార్ ఫండ్ ఎవరికి వస్తుంది అని అంటే స్టార్ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తులకు. ఒక వ్యక్తి తన కింద 3 డైరెక్టర్లు చేసి సైడ్ పీవీ 1000 పాయింట్లు చేసినటువంటి వ్యక్తికి ఏమైతుంది? ఇక్కడ కార్ ఫండ్ అనేది వస్తుంది. 2,000 నుంచి 80,000 రూపాయల వరకు మనకు కార్ ఫండ్ ఇస్తుంది. అదొక బోనస్, 7వ బోనస్. సో మనం 6 డైరెక్టర్లు చేసినప్పుడు క్రౌన్ డైరెక్టర్ అని పిలుస్తున్నాం కదా, 3% మనకు 20,000 నుంచి 2 lakhs వరకు ఇల్లు కట్టుకోవడానికి కూడా కంపెనీ ఫండ్ ఇస్తుంది. అదొక బోనస్. తర్వాత 8 నుంచి 12 లేదా 16 మందిని మనం ఎప్పుడైతే డైరెక్టర్లు చేసుకుంటామో మన కింద యూసిడి కానీ, డియూసిడి కానీ, డిసిడి కానీ, డియూసిడి కానీ ఈ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఒక 22 lakhs నుంచి మొదలు పెట్టుకుంటే 20 lakh అని పడ్డది అక్కడ. 2 lakhs నుంచి మొదలు పెట్టుకుంటే 20 lakhs వరకు వస్తుంది. సో హౌస్ ఫండ్ ఏమో 20,000 నుంచి 2 lakhs వరకు వస్తే ఎలైట్ క్లబ్ బోనస్ మాత్రం 2 lakhs నుంచి 20 lakhs వరకు వస్తుంది. సో ఇదండి బోనస్ అనేది 9 రకాలుగా మనకి ఇస్తుంది. ఇక్కడ భయం పోయింది, బాధ పోయింది, బాధ్యత పోయింది, తర్వాత భరోసా పోయింది. చివరికి ఏం జరుగుతుంది అంటే బోనస్ రూపంలో మనకు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ కొత్త ప్లాన్ ని 2024లో June 2 నాడు ఈ రోజు మన మేనేజ్మెంట్ పెట్టినటువంటి ఆఫర్ను కనుక మీరు గమనిస్తే ఇది ఒక 6 నెలల టైం పీరియడ్ అండి. సో జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ లో మొదటి 6 నెలలు కానీ లేదంటే 5 నెలలలో కానీ, సో 5 నెలలు కానీ 6 నెలల్లో కానీ ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి తన యొక్క గ్రూప్ పీవీ 2,800 గ్రూప్ పీవీ చేయాలి. లేదంటే తన యొక్క 6 నెలల కాలంలో లేకపోతే 5 నెలల్లో కానీ గ్రూప్ పీవీ 16,500 గ్రూప్ పీవీ చేయాలి. ఇట్లా చేసినప్పుడు 5 కోట్ల క్లబ్ లో ఆయన ఉంటాడు. సో 5 crores క్లబ్ లో 5 crores తీసి ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్లు ఈ 16,500 పీవీలు తీసిరో అన్ని డబ్బుల్ని కంపెనీ షేర్ చేసి మనకు ఇస్తుంది ఈ ఆఫర్ లో ఉంటే. అదొకటి. బేస్ లెవెల్ ఏంటంటే బ్రాంచ్ అయితే బ్రాంచ్ లెవెల్ ఉంటది. ఒకవేళ సిల్వర్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ మంత్లు అన్ని కూడా సిల్వరే ఉండాలి. సో సిల్వర్ అయినా సిల్వర్ నుంచే కంటిన్యూ చేయాలి, మళ్ళీ బ్రాంచ్ కావద్దు. మీరు బేస్ లా జూన్ నెలలో ఏ అచీవ్మెంట్ అయితే అవుతారో అయితే పైనుంచి పైకే పోవచ్చు కానీ మళ్ళీ డౌన్ కావద్దు. సో సిల్వర్ అయిన వాళ్ళు గోల్డ్, ఈ నెల నేను గోల్డ్ అయినా వచ్చే నెల మళ్ళా స్టార్ అయినా అంటే స్టార్ నెల కంటిన్యూ చేస్తావా గోల్డ్ కంటిన్యూ చేస్తావా అనేది బేస్ లెవెల్ని బట్టే ఉంటుంది. సో ఇదంతా కన్ఫ్యూజన్ అవసరం లేదండి. ప్రతి నెల మనం గోల్డ్ అయితే గోల్డే కావాలి 6 నెలలు, సిల్వర్ అయితే సిల్వరే కావాలి, తర్వాత డైమండ్ అయితే డైమండే కావాలి. ఏదైతే ఏ లెవెల్ అయితే అచీవ్మెంట్ ఉంటుందో ఇది 3 వరకేను, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. జూన్ నెలలో సిల్వర్ అయితే సిల్వరే కంటిన్యూ చేయాలి, తర్వాత గోల్డ్ అయితే గోల్డే కంటిన్యూ చేయండి. సో సిల్వర్ అయిన వాళ్ళు 7,500 పీవీలు గ్రూప్ పీవీ ఉండాలి అందరి కలిపి. వాళ్ళు 6 నెలల కాలంలో 36,000 పీవీలు కంప్లీట్ చేస్తే ఈ 5 కోట్ల క్లబ్ లో ఉంటారు. తర్వాత గోల్డ్ డైరెక్టర్ అనేట ఆయన 11,000 గ్రూప్ పీవీ చేయాలి, తర్వాత 6 నెలల్లో 60,000 పీవీలు చేయాలి. సో ఇది కాన్సెప్ట్.
కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ జూన్ నెలలో ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్రాంచ్ డైరెక్టర్ మనం ఉన్నాం. సెల్ఫ్ పివి 100 కానీ 200 కానీ చేయొచ్చు. ఏది ఇప్పుడు ముందు 5 కోట్ల క్లబ్ లో పెట్టిన ప్లాన్ కి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ కానీ జనరల్ గా మనకు కానీ 100 నుంచి 200 పీవీలు సెల్ఫ్ ఉండాలి. సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన వాళ్ళని ఎన్ని పీవీలు చేసుకోవాలని మళ్ళీ మళ్ళీ డౌట్ రాకుండా 2001 పీవీ చేస్తేనేమో బ్రాంచ్ క్వాలిఫై. 2600 కానీ 800 ఎక్కువ చేయండి, ఇంకా టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో అక్కడ ప్రతి ఒక్కరికి 300 ఎక్కువ చేయాలి, కానీ నేను 500 పెట్టినా. ఎందుకు అంటే సైడ్ పీవీ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసినామో సైడ్ పీవీ వల్ల ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఎలాగూ మన కింద ఒకరు బ్రాంచ్ అయ్యారు కాబట్టి సిల్వర్ అయిన 1800 ఒక పీవీ చేసుకోవాలి. ఎవరి బిజినెస్ వాళ్ళే చేయాలి సార్. కాబట్టి మన కింద బ్రాంచ్ అయితే బ్రాంచ్ అయినా బ్రాంచ్ లెవెల్ చూసుకుంటాం. మనం సిల్వర్ అయినాం కాబట్టి మనం సిల్వర్ లెవెల్ చూసుకోవాలి. కాబట్టి 1800 ఒక పీవీ చేయాలి. ఎక్స్ట్రా ఒక 500 కనుక మనం చేయగలిగితే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. చేయాల్సింది 300, కానీ 500 ఎందుకు పెట్టినా అంటే 500 వల్ల ఇన్కమ్ అనేది ఇంకా ఎక్కువ ఎర్న్ కావడానికి అవకాశం ఉంది. సో గోల్డ్ కూడా అంతే, 1500 ఒకటి చేయాలి. ఆయన కూడా 300 చేస్తే టీమ్ బిల్డింగ్ వస్తుంది, కానీ 500 చేస్తే ఇంకెక్కువ వస్తుంది. అది చూడండి. తర్వాత స్టార్ డైరెక్టర్ కు ఎల్ఓబిలు ఒక 2 ఎల్ఓబిలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే 50 క్రాస్ ఈజీగా అవుతుంది. కాబట్టి ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి, టీమ్ బిల్డింగ్ బోనస్ గోల్డ్ కు సిల్వర్ కు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక ఎల్ఓబి సంపాదించుకోగలిగితే 20 నుంచి 25,000 ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ప్లాన్ ప్రకారం 32,000 కూడా తీసుకోవచ్చు ఒక ఎల్ఓబి సంపాదించుకొని సైడ్ పీవీసీ కనుక మనం చేయగలిగితే. సో ఇవన్నీ ఉన్నాయి. కొంచెం డెప్త్ గా ఆలోచించి మన లెవెల్ ని మనం కాపాడుకుంటూ మన టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మనము మానిటరింగ్ చేయటం, అంటే తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మనం ముందరికి వెళ్తాం. తర్వాత ఇప్పుడున్నటువంటి 8 నెలల టైంలో బిజినెస్ బాగా జరిగే టైమే ఇది. జూన్ నుంచి మనకు జనవరి వరకు బాగా జరుగుతుంది. ఫిబ్రవరి అప్పటికి పంటలన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ 8 నెలల కాలంలో మనం ఏటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే ఎక్కువ అచీవ్మెంట్స్ పైన, తర్వాత మనం మనకున్నటువంటి బోనస్ ని పెంచుకునే దానిపైన మనము చెక్ పైన కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ రోజు వారెన్ బఫెట్ ఈ రోజు చెప్పినటువంటి విషయం ఏంటంటే బిజినెస్ పట్ల నువ్వు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో అది టైం కానీ, నీ టాలెంట్ కానీ, లేకపోతే మనీ కానీ, ఆ ఇన్వెస్ట్ చేసేటువంటి దగ్గర అది కరెక్ట్ సఫలం అవుతుందా లేదా, ఎక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతుందో ఆ ప్లేస్ లో మనం వర్క్ చేయాలని చెప్తున్నాను. సో ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అక్కడ మనకు రాబడి అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి ఏ ప్లేస్ లోకి వెళ్తే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటే అదే అగ్రికల్చరా, లేకపోతే హెల్త్ సప్లిమెంట్లా, లేకపోతే జనరల్ ప్రొడక్టా, దేనిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎక్కడ బిజినెస్ ఏ ప్లేస్ లో ఎక్కువ జరుగుతుంది ఆ ప్లేస్ ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే ఆ ఒక్క రోజు కాదు, ఇది కొంత పీరియడ్ ఆఫ్ టైం అనేది పడుతుంది. అందుకనే ఈ రోజు వారెన్ బఫెట్ ఇచ్చినటువంటిది ఏంటంటే దాదాపు 119 బిలియన్ కోట్లంట. సో అన్ని డబ్బులు అంటే చాలా చాలా ఎక్కువ. 90 years ఉన్నాయి ఇప్పుడు ఆయనకి. ఈ రోజే అది మన ఈనాడు పేపర్ సాక్షిలో చూసిన నేను, ఒకసారి మీరు తిప్పి చూడండి, ఆయన గురించి ఇచ్చారనమాట. సో అక్కడ ఆయన చేసింది ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నేను బాగుపడతా లేకపోతే లాభపడతా అనేది ఒకటే చూసిన ఆయన. సో ఇన్వెస్ట్ అనేది కూడా లాంగ్ టైం ఉండాలి. ఒక 6 నెలలు ఈ క్యాండిడేట్ తో మాట్లాడిన దీంతో ఉపయోగం లేదు అనుకోవటం కాదు. వాళ్ళ గురించినటువంటి అవగాహన మనకు తెలిసిన తర్వాత అతని పైన టైం కానీ, టాలెంట్ కానీ, ట్రెజర్ అంటే మనీ కానీ ఇన్వెస్ట్ చేసి నాకు ఒక లీడర్ దొరుకుతాడా లేదా అనేది మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే అగ్రికా లేకపోతే హెల్త్ కా, దేనిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎవరి పైన చేస్తే మనకు లాభం ఉంటది అనేది చూసి మనం ముందడిగేయాలి. ఇది సార్ B5 అంటే ఏంటంటే బిలో బాధ ఉంది, బిలో భయం ఉంది, బిలో బాధ ఉంది, బిలో బాధ్యత ఉంది, బిలో భరోసా ఉంది, బిలో బోనస్. ఈ బోనస్ వల్లనే ఈరోజు చాలా మందికి మనం చెప్పగలుగుతున్నాం, ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాం. సో మనము సూపర్ చేయగలుగుతాము, ఎక్సలెంట్ మనం చెప్పగలుగుతాము అనే టాలెంట్ ఉన్న వాళ్ళను ఎక్కువ మీరు పట్టుకోండి. ఖచ్చితంగా
వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంది, మన వల్ల వాళ్ళకు ఉపయోగం. ఈ విధంగా మెంటరింగ్ చేసుకుంటూ మనకు కావాల్సినటువంటి డౌట్స్ ఏ ఉన్నా కూడా మన మెంటర్స్ ఎవరైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అన్ని విషయాల్లో మనల్ని కౌన్సిల్ చేసేటువంటి వాళ్ళను మంచిగా మెంటర్ గా ఎన్నుకొని మనం వాళ్ళని ఫాలో అయితే ఖచ్చితంగా మనకు చాలా తెలియనటువంటి విషయాలు తెలుస్తాయి. లైఫ్ లో మనం కూడా మెంటర్ అవుతాం కాబట్టి అన్ని విషయాలు తెలుసుకొని ముందడుగేసి ఈ భయాలను, బాధలను అన్ని తొలగించుకొని రేపటి భవిష్యత్ తరానికి ఒక బాటలు వేసేటువంటి భవిష్యత్ నాయకునిగా మనం ఎదగాలని కోరుతూ నా సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిరంజన్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్, మీకు పోస్ట్ ఇస్తున్నా చూడండి. శ్రీ మ్యూజిక్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ కూడా మీకు ఇస్తున్నా. ఇక్కడ అసలు ఇంకా కరెంట్ మాకు రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అయినా కూడా నా ప్రయత్నం కొంతవరకు అందించాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్ గా కొన్ని రెడీ చేసుకోవడం జరిగింది. సో ఇవందరూ కూడా పాటిస్తే మనం ఖచ్చితంగా ఎక్సెల్ అవుతాము. ఆ హోప్ నాకుంది, ఎందుకంటే నేను కూడా అట్లాంటి భయాలు, బాధలు, ఆందోళనలు ఇవన్నిటి నుంచి వచ్చే ఈ రోజు నేను కూడా కొంతమందికి భరోసాను ఇవ్వగలుగుతున్నా. కంపల్సరీ సాధించి ఛేదించి చూపెట్టాలనేటువంటి తపన మనలో ఉంది. 2024 డిసెంబర్ నాటికి మనందరి కలలు నెరవేరాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి వండర్ఫుల్ సెషన్ మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ భిక్షం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీ బ్రిజీ. శ్రీ మ్యూజిక్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ఓకే సూపర్. మోహన్ సార్, ఎక్సలెంట్ ప్రజెంటేషన్. సో పంతులు లైన్లకు వస్తే ఇలా ఉంటది అనమాట. సౌండ్ సార్ అందుబాటులో లేనట్టుండు. సో తెలుగు, ఇంగ్లీష్ అని కాదు, ఏదైనా పర్వాలేదు, మన భావం ముఖ్యం, భాష కాదు. ఫైనల్ గా 5 Bలు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి టీం అంతా కూడా. ఎక్సలెంట్. సో ఇందులోనే కష్టం ఉంది, బాధ ఉంది, భయం ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా మూవ్ ఫార్వర్డ్, నిలబడి మూవ్ ఫార్వర్డ్, అంతే. సో థ్యాంక్ యూ లీడర్స్. సో నేను హ్యాండ్ రైజ్ చేయడానికి రీజన్ వచ్చేసి మనకు ఎల్లుండి జరిగే గోల్డ్ అండ్ ఎబో ట్రైనింగ్ సెషన్. ఎందుకు గోల్డ్ అండ్ ఎబో పెట్టుకున్నామంటే, ఏదైనా యాక్టివ్ ఉండాలనుకున్న లీడర్స్ వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఒక రకమైన సోల్జర్స్ గా తయారు కావాలి టీంకి, అంటే దిక్సూచులు కావాలి మీ టీంకు మీరే. సో ఏంటి, మొన్న జరిగిన దానికి కొంచెం బెటర్ గా ఇది ఒక సుప్రీం అనుకోవాలి. సో గోల్డ్ అండ్ ఎబో లీడర్స్. అలాగే ఈ నెల సిల్వర్ ఉండి క్యాడర్ మార్చుకుందాం అనుకున్న ఏ లీడర్ కైనా కూడా వెల్కమ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సిల్వర్ లో ఉన్నా, ఈ నెల నేను స్టార్ కావాలనుకున్నా, గోల్డ్ కావాలనుకున్నా, లేదా డైమండ్ కావాలనుకున్నా, నాకున్న పరిస్థితులను బట్టి. సో అలాంటి లీడర్ ఎవరున్నా కూడా రేపటి సెషన్ కి రావచ్చు. రేపు మీన్స్ ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ ఇన్ టైంలో రండి. టికెట్స్ అనేవి నైటే బుక్ చేయండి దయచేసి. ఎందుకు అంటే మీకు భోజనం ఏర్పాటు చేయడం దానికోసమే. సేమ్ టైము ప్రొజెక్టర్ అవి పెట్టి కొంచెం ఎక్సలెంట్ గానే ఉంటుంది. బయట లాగా ఇబ్బంది పడడం అక్కర్లేదు. మనం 100% రెస్పెక్ట్ చేస్తాం. ఆకలిలోంచి వచ్చినాం కాబట్టి ఆకలి విలువ తెలుసు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం. సో మీకు ఫుడ్ అవైలబిలిటీ ఉంటూ ఎక్సలెంట్ సెషన్ అబ్దుల్లాపూర్ మెట్ డిఎల్సిపిలో జరుగుతుంది. అది కొత్త డిఎల్సిపి మనది. సో అక్కడ మంచి సీటింగ్ కెపాసిటీ ఉంది, దాదాపుగా 200 మెంబర్స్ కూర్చోవచ్చు. సో మీరు వీలైనంత తొందరగా టికెట్స్ బుక్ చేయండి. ఇది రెస్పాన్సిబిలిటీ, ఆర్డర్ అనుకోండి. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఆర్డరే అనుకోండి. ఎందుకంటే బాగుపడాలంటే ఆర్డర్ ఉండాలి కదా. మీరు ఆర్డరే అనుకొని 150 రూపీస్ మీ అండర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ గా ఉన్న పర్సన్ మీ అండర్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ బాధ్యత తీసుకోగలిగితే తీసుకోండి, లేదా ఇండివిజువల్ అని చేయండి. చేసి ఓన్లీ స్టార్ అండ్ ఎబో దాంట్లోనే స్క్రీన్ పెట్టండి, యువతలు పెట్టకండి. యువతలు ఏ గ్రూప్లకి ఆ స్క్రీన్ ఫార్వర్డ్ చేయకండి దయచేసి. ఎందుకు అంటే కొంచెం మనం సక్సెస్ అయినంత వరకు మనం చేసే యాక్టివిటీస్ మీద అవతల వాళ్ళు కొంచెం వాళ్ళకి నచ్చిన భాషను ప్రయోగిస్తున్నారు. సక్సెస్ అయిన తర్వాత
దేవుడు ఆల్రెడీ బలం ఇచ్చిండు. ఈ 6 మంత్స్ నిలబడండి, నిలబడితే మీకు సక్సెస్ తథ్యం అని చెప్పేసి ఆల్రెడీ శాసనం రాయబడ్డది. ఆ శాసనాన్ని ఫాలో అయిన వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో అక్కడి వరకు మన యాక్టివిటీస్ కొన్ని గోప్యంగా ఉంచమని ఒక మాట వస్తే దాన్ని అట్లనే ఉంచండి, సీక్రెట్ ఉంచండి. కొన్ని రివీల్ చేయాల్సి వస్తే చేయండి. సో వీలైన తొందరగా 1 డే సెషన్ కూడా నాకు తెలిసి మాల్లో 1 ఫుల్ డే V20 సెమినార్ ఎక్సలెంట్ గా మీరు ఇప్పుడు నిన్న మొన్న 3-4 చూసారు కదా, అంతకంటే బెటర్ గా మనం ప్రయత్నం చేద్దాం. అది కూడా గురువు గారు ఇచ్చిన టైంను బట్టి జరుగుతుంది. బూట్ క్యాంప్ ఉంది ఈ నెల మొత్తం. మీటింగ్లు, యాక్టివేషన్స్, మీటింగ్లు, సో సెమినార్స్ ఇవే జరుగుతాయి. ఇవన్నీ ఎందుకంటే టీమ్ కి బలం రావడం కోసానికి. మీరు దీన్ని వేరే రకంగా భావించద్దు. ఒక దగ్గర వచ్చింది ఇంకో దగ్గర రాదు. సో టీమ్ కి ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి అనేది గోల్డెన్ ఎబో వాళ్ళకి ఇవ్వడానికి, మేము అందరం ధైర్యం తీసుకోవడానికి రేపటి ట్రైనింగ్ ఉంటుంది. 5th రోజు 5వ తారీఖు రోజు అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిలిం సిటీ, క్లియర్ గా తెలియని వాళ్ళు ఉంటే రామోజీ ఫిలిం సిటీ. సో ఏ ఒక్కరు మిస్ కాకండి. టికెట్స్ అనేవి ఇప్పుడు బుక్ చేయాలి, ఇంకా మళ్ళీ దీనికి టైం వేస్ట్ అక్కర్లేదు. ఇప్పుడు రేపు మార్నింగ్ క్లోజ్ అయిపోవాలి, ఎందుకంటే రేపు ఈవినింగ్ కి మా ఏర్పాట్లు మేము చేయాలి కదా. మళ్ళీ ఎల్లుండి హాల్ దగ్గరకు వచ్చాక టికెట్ తీసుకుంటా అంటే కుదరదు. ఎక్కువ మంది ఉంటారు కదా, మేబీ 50 to 100 మధ్యలో ఉంటారు, ఎక్కువ ఉండరు. 50 నుంచి 80 అంతకంటే ఎక్కువ ఉండరు. సో అందరూ బుక్ చేయండి. ఎంత దూరాన్ని రండి, దానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందుతారు. లాస్ట్ టైం ఎట్లా మీకు హామీ ఇచ్చినామో అదే హామీ మళ్ళీ ఇస్తున్నాం. మీరు ఎంత దూరం నుంచి వచ్చారో ఆ దూరం మర్చిపోతారు. 100% చెప్తున్నా. ఓన్లీ గోల్డ్ అండ్ ఎబో. సేమ్ టైం గోల్డ్ కావాలనుకుంటున్నా సార్, నేను సిల్వర్ లో ఉన్నా, గోల్డ్ కావాలనుకుంటున్నా, లేదా స్టార్ కావాలనుకుంటున్నాను మనసు ఉన్న వాళ్ళందరూ కూడా నేను ప్రజెంట్ ఈ క్యాడర్ లో ఉన్నా అని చెప్పేసి అక్కడికి వచ్చి మీ ఫోన్ నెంబరు, మీ ఎంట్రీ, ఎవరెవరు వచ్చారో అందరి పేర్లు, ఐడి నెంబర్ రాయాలి. నేను మీటింగ్ దగ్గర చెప్పానండి, పేరు, ఐడి నెంబరు, మీ యొక్క లెవెల్, మొబైల్ నెంబర్ రాసి సైన్ పెట్టి లోపలికి రావాలి. ఎంతమంది మహానుభావులు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన వాళ్ళు మిస్సింగ్ లే పడిపోతారు. ఇది మాత్రం పక్కా. రమేష్ సార్ చెప్పడం నేనే చెప్తున్నా కాబట్టి రమేష్ సార్ చెప్తున్నా, మీకు చెప్తున్నా, అందరికి ఒకటే. మీరు ఏ రకంగా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. సూపర్ సెషన్. సో ఎక్సలెంట్. మెంబర్స్ కూడా 260 అబవ్ వచ్చారు. సో మోహన్ సార్ సెషన్ అంటే ఆ మాత్రం ఉంటది. ఎక్సలెంట్, నడిపియండి, చాలా బాగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా ఆఫర్స్ విషయానికి వస్తే, ఆఫర్స్ రెగ్యులర్ గా రోజు జూమ్ లో ఒక 5 minutes, ఏ లీడర్ అయినా సరే ఒక 5 minutes ఆఫర్ గురించి మాట్లాడి సెషన్ కంటిన్యూ చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే కొత్త వాళ్ళు ఈ నెల జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఈ ఆఫర్ తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల జాయిన్ అయిన వాళ్ళు కూడా డైరెక్టర్ అయితే గనక ఫాస్ట్ ఆటో లేకపోతే టీమ్ తోనో, లేదా లాస్ట్ మంత్ 3000 PV దగ్గర వచ్చి ఆగిన వాళ్ళు, ఇలా ఎవరైనా పర్వాలేదు. ఈ మంత్ కంకణం కట్టుకుంటే కూడా ఈ 6 నెలల్లో 50,000 తీసుకునే ఛాయిస్ ఉంది, 40,000 తీసుకునే ఛాయిస్ ఉంది. సో ఇది ఆడతా పాడతా చేస్తేనే, లేదు సార్ ఇంకొంచెం గట్టిగానే చేస్తాను నేనంటే ఇంకా ఎక్కువ ఉంది. సో దీన్ని ధమాకా వేరే ఉంది. డిసెంబర్ 10 రోజు మీరు రాసి పెట్టుకున్న నెంబర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 10 రోజు మీరు రాసి పెట్టుకున్న డిజిట్ కు ₹1 ఎక్కువనే వస్తుంది, అని తక్కువ రాదు. ఇంకొక విషయం, థాయిలాండ్ మీరు చూసింది డబుల్ PV ఆఫర్, థాయిలాండ్ ఆఫర్, ఇంకా వేరే కొన్ని చూసారు కదా. ఈ అన్నిటికీ బాపు ఇది అంతే. ఇంకా దీనికి ఎంతకంటే మించి లేదు. వెస్టీజ్ 20 సంవత్సరాల హిస్టరీలో అన్నిటికీ బాబు ఇది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్, ఇప్పుడు ఇచ్చిన ఆఫర్. ఎందుకంటే 20 సంవత్సరాలు కంపెనీ తీసుకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ గుడ్ విల్ ని కొనసాగింపు చేయాలనే ఉద్దేశంతో నడుపుతున్న ఆన్ చేసిన పూల్ అనమాట ఇది. స్కీమ్ ఫండ్ అంటారు మన భాషలో, స్కీమ్ ఫండ్ ఇది. సో ఆ స్కీమ్ క్రైటీరియా అవన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. రోజు ఒక 5 minutes, ఎక్కువ వద్దు, 5 minutes ఆ స్క్రీన్ లో చూపించి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి లీడర్స్. థ్యాంక్ యూ. ఓవర్ టు దోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రామావత్ అనిత మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చారు మేడం, సార్ ఆర్ మేడం. అనిల్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ విశ్వేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్.
సార్ సూపర్ సార్. మోహన్ సార్ చెప్పింది మొత్తం పీవీ గురించి మొత్తం మనం చేస్తే ఎలా ఉంటది ఏంటని మొత్తం భలే చెప్పారు సార్. సార్ మాత్రం సెక్షన్ అండ్ సబ్జెక్ట్ మొత్తం సూపర్ సార్. మోహన్ సార్ సబ్జెక్ట్ అంటేనే చాలా మంది వచ్చారు ఇప్పటి వరకు. ఇంత ఇంత అంటే ఇంత సెక్షన్ చూడలేదు, నేను సెక్షన్ చూడలేదు. అంతమంది వస్తారని కూడా నేను ఊహించలేదు సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోహన్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సెషన్ సార్. ఈ రోజు ఏంటంటే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క భయాలు, అపోహలు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలు చేశారు సార్ అయితే. సో అలాంటివి భయాలు కానీ అనుమానాలు కానీ ఏవైనా సరే అవన్నీ జస్ట్ కొంతకాలమే ఉంటాయి, తర్వాత మనకి మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి క్లియర్ కట్ గా ఒక 5 పాయింట్లు తీసుకున్నారు సార్. ఎక్సలెంట్. సో అవన్నిటిని కొంచెం కొంచెం మెల్లమెల్లగా దాటుకుంటూ భరోసా తీసుకొని మంచి బోనస్ తీసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి విత్ అంటే నాతో పాటు నా టీం ని కూడా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి మంచి సబ్జెక్ట్ ఈ రోజు. ఎక్సలెంట్ సార్. సో చాలా చాలా పాయింట్ నేర్చుకున్నాను ఈ రోజు. సో అవన్నీ కూడా మా టీం కి అప్లై చేస్తా. ఖచ్చితంగా మా టీం కి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్. ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్ ఈ రోజు. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మన బిజీ ఉన్నారా? సార్ లేదు సార్, ఇవ్వండి రోస్ట్. ఓకే సార్. ఓకే సార్ మీకు హోస్ట్ ఇచ్చాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో తొందరగా స్పీడ్ గా ఈ యొక్క ఫీడ్బ్యాక్ ఉండాలి. సో ఎందుకంటే చాలా మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. సో పాండవు పల్లవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టేజియన్ గుడ్ మార్నింగ్ సార్. పాండు సార్. సార్ ఈరోజు సెషన్ మోహన్ సార్ సెషన్ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే 20 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నా మన వెస్టేజ్ కంపెనీ. ఈ రోజు కొత్త ఆఫర్ గురించి నేను ఒక గంట ముందే సురేష్ సార్ నుంచి నేను తెలుసుకున్నా సార్. ఇంకా తెలుసుకోవాలి దీని గురించి బ్రీఫ్లీ అనుకున్నా. ఆ యూనివర్సల్ అనేది నాకు కనెక్ట్ అయింది సార్. ఆ ఆఫర్ ని మనం అందరం వినియోగించుకోవాలని నేను అనుకుంటున్నా సార్. సూపర్ యూజ్ సెషన్ నిజంగా సార్. ఆ బోనస్ 6 నెలల తర్వాత అందరం మనం తీసుకోవాలని హార్ట్ఫుల్ గా దేవుడిని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు ఎక్సలెంట్. మోహన్ సార్ సబ్జెక్ట్ 5 B's గురించి చాలా చెప్పారు. బరువు, బాధ్యత, భరోసా చాలా ఎక్సలెంట్ ఉంది సార్ సెషన్. అలాగే V20 ఆఫర్స్ గురించి మళ్ళీ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ చెప్తూ సార్ మళ్ళీ కొత్తదనం గురించి చెప్పడం చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలాగే మన టీంలో 3399 బ్రాండ్ లో నాగరాజ్ సార్ కొత్తగా వచ్చారు. ఈ రోజే జూమ్ కి రావడం జరిగింది. వెల్కమ్ టు వెస్టేజ్ సార్. అలాగే 20 మెంబర్స్ వచ్చి సార్ చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ మై ఆల్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ సార్ వన్స్ అగైన్. చాలా మంది ఈరోజు మీ సెషన్ వినడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 3399 బ్రాండ్స్ కి మరొకసారి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఎందుకంటే ఇదే కాన్ఫిడెంట్, ఇదే మీ యొక్క పట్టుదల కాన్ఫిడెంట్ ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా జూమ్ లో ఉన్న 3399 కాదు ప్రతి ఒక్క టీం కూడా ఈ రోజు కనబడినటువంటి స్పిరిట్ ప్రతిరోజు ఉండాలి. ఉదయం మార్నింగ్ ప్రతిరోజు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మోహన్ సార్ చాలా సూపర్ చెప్పింది సార్. సెక్షన్ చాలా బాగా చెప్పిండు. అండ్ నీట్ గా క్లియర్ గా 5 పాయింట్స్ చాలా బాగా చెప్తారు. బాధ, భరోసా అండ్ మొత్తం దాని క్లియర్ చెప్పిన ఆయన V20 ఆఫర్స్ కూడా చాలా బాగా చెప్పింది సార్. 6 months రీచ్ అవ్వాలని చాలా క్లియర్ గా బాగా చెప్పింది సార్. చాలా నచ్చింది సార్ నాకైతే. ఇంకా అన్ని పాయింట్స్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ చిన్నమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి.
07 చిన్నమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాను. నెక్స్ట్ సుల్తాన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సుల్తాన్ లావణ్య 5553. యాక్టివ్ గా ఉండాలి అందరూ. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. లింగస్వామి సార్ ప్లీజ్ అన్మ్యూట్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మోహన్ సార్ చెప్పింది సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. రైట్ నెక్స్ట్ లక్ష్మీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. కేపీహెచ్వి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్న్. యా గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. చాలా బాగా చెప్పాడు. ఒక బాధ్యత, ఒక భరోసా అనేది అప్లైన్కి బాగా ఇచ్చారు. ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చారు. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. అనురాధ మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం వాయిస్ కొంచెం పెంచండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి పాయింట్ కనెక్ట్ చేయండి సార్. ఫస్ట్ మనం ఎలా కావాలి, ఎన్ని టీవీలు కావాలి, ఎలా కావాలని, ఎలా ఎంత చేసుకుంటే అంత ఉందని బాగా చెప్పింది. బాగా కనెక్ట్ అయింది సార్. నాకు కొంచెం మాట్లాడడం రాదు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. సూపర్ మాట్లాడుతున్నారు. రోజు మాట్లాడండి మేడం. ఖచ్చితంగా రోజు మాట్లాడండి. ఎక్సలెంట్ మాట్లాడతారు. సూపర్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు మోహన్ సార్ చెప్పిన ప్లానింగ్ చాలా బాగా నచ్చింది. నేను కూడా సేమ్ అలాగే చేయాలని నేను కూడా అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ మేడం. సార్ మోహన్ సార్ చెప్పిన పాయింట్స్ అన్ని నాకు చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. ఎన్ని పివి వేసుకోవాలి, ఎట్లా వేయాలి అనేది బాగుంది సార్. బాగా చెప్పినారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కృష్ణ సార్ మళ్ళీ వచ్చారా? కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడండి. సార్ మీ వాయిస్ రావడం లేదు. సారీ. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. రిమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. టీమ్ రిజీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఇలా చెప్పిన ఎక్సలెంట్. మోహన్ సార్ సబ్జెక్ట్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అదేవిధంగా భయం, బాధ, భరోసా, ఈ మూడు గురించి బాగా ఎక్సలెంట్ గా అందరికి అర్థమయ్యేటట్టు ఎక్సలెంట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ. కేవై గౌడ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. జస్ట్ 2 minutes అండి. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. 2 minutes లో ఫీడ్బ్యాక్ క్లోజ్ అవుతుంది. ఓన్లీ 2 minutes. గుడ్ మార్నింగ్ విశేష్. గుడ్ మార్నింగ్ సార్. రిజీ గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ చెప్పింది ఎక్సలెంట్ ఉంది సార్. మంచి టీం రావాలంటే మనం ఆయన చెప్పిన ప్రకారంగా మనం ఫాలోఅప్ చేసుకుంటే ప్రతి ఒక్కరికైనా టీం మంచిగా వస్తుంది సార్. ఖచ్చితంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మోహన్ సార్ చెప్పింది నాకు చాలా మస్తు అర్థమైంది సార్. చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చేయాలి. సూపర్. థ్యాంక్ యూ. చేస్తాను. చామకూరు వెంకటేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి.
శ్రీం బ్రిజి గుడ్ మార్నింగ్ విషెస్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ సూపర్ గా వివరించాడు. బాధ్యత భరోసా, మనం బాధ్యత తీసుకోవాలి, భరోసా తీసుకోవాలి, బాగా క్లారిటీ వివరించాడు. ఇంకోటి కంపెనీ కూడా ఆఫర్ విపరీతంగా పెడుతుంది. ఎందుకంటే మార్కెట్ లో కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, వాటి తట్టుకొని నిలబడాలంటే మనకు కంపల్సరీ ఆఫర్ పెట్టాలని విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి, వాటిని వినియోగించుకొని అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. అందరు కూడా చాలా సింపుల్ గా షార్ట్ గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో పరమేశ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కొమ్ము పరమేష్. ఓకే, నెక్స్ట్. ఓకే, మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి సార్. పరమేశ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నో. షేక్ ఖాదర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. సబ్జెక్ట్ మన మోహన్ సార్ మంచి సూపర్ సబ్జెక్ట్ చెప్పారు సార్. మన టీం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అన్నట్టు మనం స్పష్టంగా చేసుకుంటూ వెళ్తే మనం కూడా ముందుకెళ్ళచ్చు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఎన్నంటూ ఉంటూ నేర్పుకుంటూ వెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, పరమేశ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి మళ్ళా. వెళ్ళిపోయారా? రైట్. ఓకే, ఇంకో లాస్ట్ 3 కాల్స్ అండి. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్. పిఎస్ఆర్ 9933 శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. డబల్ 399 పిఎస్ఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రైట్ సైడ్ అన్మ్యూట్ ఉంటుంది, అన్మ్యూట్ మీద నొక్కండి. ఓకే, నెక్స్ట్ పన్నాల మల్లయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. మోహన్ సార్ సెక్షన్ సూపర్ సార్. మోహన్ సార్ ఆల్ రౌండర్ సార్. అన్నిటిలో సబ్జెక్ట్ మంచిగా డెప్త్ గా క్లియర్ గా క్లారిటీగా సార్ ఇస్తాం సార్. ఎందుకంటే మాకు అప్లైన్ ఉండడం మాకు చాలా అదృష్టం. భావిస్తున్నాం సార్, భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అండి. చెరకు కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ మేడం. ఆడిబుల్ సార్? ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్. నాట్ ఓన్లీ ఎక్సలెంట్, మార్వెలస్, సూపర్. అసలు అద్భుతమైనటువంటి సెషన్. అద్భుతం అని ఎందుకు అంటామంటే అన్నిట్లలో కూడా బెటర్ గా కనిపిస్తుంది కాబట్టి అద్భుతం అంటాం. అలాంటి అద్భుతం అనే పదం వాడుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. భయం, బాధ, బాధ్యత, భరోసా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బోనస్ రూపంలో వచ్చేటువంటి మనం ఏదైతే దేనికోసం ఈ వెస్టేజ్ లో పరిగెడుతున్నామో, వెతుకుతున్నామో, ఇంత బాధపడుతున్నామో అది వస్తుందని ఫైనల్ గా ఫినిష్ చేసినటువంటి సార్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్. సార్ వాయిస్ కూడా ఇంతకుముందు ఈటీవీలో న్యూస్ చెప్పేది ఐడియా ఉందా సార్ మీకు? శాంతి స్వరూప్. అట్లా ఉంటుంది సార్. శాంతి స్వరూప్ సార్, మన జూమ్ కి శాంతి స్వరూప్ సార్ ఎట్లా అయితే న్యూస్ రీడ్ ఎక్సలెంట్ గా ఉండేది అనమాట. న్యూస్ అయిపోయేంత వరకు కూడా మనము చెవిని పక్కకు తిప్పుకోము, అసలు వేరే వర్డ్స్ ఏవి వేరే పక్కకు వినే విధంగా ఉండేది కాదు అప్పుడు. సో అట్లా ఉంది సార్. థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్, మార్వెలస్. ఇలాగే మీరు మాకు సబ్జెక్ట్ ని అందియాలని కోరుకుంటున్నాను జూమ్ తరఫు నుంచి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో ఓకే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్. చిన్నమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి.
రైట్ సైడ్ అన్మ్యూట్ అని ఉంటుంది, బ్లూ బాక్స్ ఉంటుంది. మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్తే వస్తుంది మీకు. రైట్ సైడ్ అన్మ్యూట్ ఉంటుంది, అన్మ్యూట్ మీద ప్రెస్ చేయండి. (07) చిన్నమ్మ మేడం, ఇప్పుడు మళ్ళీ అన్మ్యూట్ ఇస్తున్నాను ఇంకొకసారి చూడండి. మీకు ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, ఈ పేజ్ మీద ఉండొద్దు, హ్యాండ్ రైజ్ పేజ్ మీద ఉండొద్దు, మెయిన్ పేజ్కి వెళ్ళండి. మీకు అక్కడ బాక్స్ వస్తుంది, రైట్ సైడ్ లో అన్మ్యూట్ ఉంటుంది. ఓకే, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి ప్లీజ్. ఫీడ్బ్యాక్ టైం అయిపోయింది. గురువు గారు వచ్చారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్ టుడే. ఏంటంటే ఇందాక చెప్పినట్టు పంతులు అంటే పంతులు లెక్కనే సబ్జెక్ట్ రాసుకోవడం కానీ దాన్ని వివరించి చెప్పడం కానీ అది పంతులకి సాధ్యం, అది అందరికి సాధ్యం కాదు. ఓకేనా? ఎందుకంటే మనం కూడా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, ఇక్కడ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఇలా మనకు అదే చెప్పిండు, ఇలా నేర్చుకోండి, ఇట్లా రాసుకోండి అనేది. అంటే డైలీ కూడా మనం చెప్తున్నాం, ప్రొడక్టివ్ చెప్పినట్టు రాసుకోండి అని చెప్తున్నాం. డిసీజ్ గురించి అయినా ఏదైనా. గురువారు ఇలా మనకు సార్ అనుకోవాలి. ఇప్పుడు ఆయన లెక్చరర్ మోహన్ సారు నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఏ లెక్చరర్. ఆ లెక్చరర్ విధానంలోనే మనకు చెప్పిండు. 100% అందరికి అర్థమైంది. ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, చెప్పింది అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి, ప్రతి ఒక్కటి చెప్పిండు. ఇలా వెస్టేలో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, ఎందుకు వచ్చినాం, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం, నువ్వు మార్పు చెందితే ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు అనే ముచ్చట్లు చెప్పిండు. జస్ట్ 40 minutes చెప్పిండు. 7:10కి వెళ్ళి 7:40 వరకు చెప్పిండు. అది అర్థం చేసుకోండి అంతే. జస్ట్ ఆ 30 minutes సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే ఇలా 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు సార్కి, మోహన్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్నమ్మ మేడం రోజు మాట్లాడుతున్నాం, ఎందుకు అన్మ్యూట్ చేసుకోవట్లేదు సారు? మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఒకసారి ఇలాక ఏఎం ఇలా హ్యాండ్ చేసారు, ఒకసారి హ్యాండ్ చేయండి. అంజలి మురళికి ఇవ్వండి. చిన్నమ్మ మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. ఏంది ఎన్నిసార్లు పిలవాలి నేను సార్? గుడ్ మార్నింగ్ సార్ వేస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. అంటే నువ్వు ఆన్ చేసి పక్కకు పెడుతున్నావు. ఏం లేదు సార్, అది నొక్కితే వస్తలేదు సార్. కొంచెం మేము చదువుకోలేము. మోహన్ సార్ చెప్పిండు నాట్ యాక్సెప్టెడ్, రేపటికి వెళ్ళి నాట్ యాక్సెప్టెడ్. రోజు వస్తా సార్, రోజు వింటున్నా, రోజు మాట్లాడతలేదు సార్. నేను చెప్తున్నా కదా, మీ సార్ ఏమంటే ఆయన హ్యాండ్ రైజ్ చేసిన చూడు, మాసయ్య సార్. మా సారే చేసిండు నాకు. మా సార్ వస్తలేదు సార్, రోజు జూమ్ లకు వస్తా, రోజు మాట్లాడతా. ఇంతకుముందు మోహన్ సార్ చెప్పిండు, మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేము రోజు వస్తాము, మేము కూడా ఫాలో కావాలి అని మాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి. వెళ్తాను లేదు సార్, రోజు వస్తా సార్. నేను కూడా సూపర్ రోజు వస్తున్నాను, చూస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. నెక్స్ట్ అంజలి సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. రమణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ చంద్ర సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అంజలి మురళి. గుడ్ మార్నింగ్. ఎక్కడ ఎవరు మీది సార్? ఈరోజు సార్ తుక్కుగూడ. ఏ ఊరు మీది అంటున్నా? తుక్కుగూడ సార్, కల్వకుర్తి పక్కన. కంటిన్యూ. ఓకే, ఈరోజు నిజంగా సార్ సబ్జెక్ట్ అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సార్. అయితే నిజంగా నా టీమ్ లో వాళ్ళు చాలా మంది కూడా జాయిన్ అయ్యారు. నిజంగా ప్లాన్ అంటే ఏంటి, అసలు పీవీస్ అంటే ఏంటి అనేది కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఫస్ట్ మన ఆలోచన సార్, మనం మారితే గానీ మన జీవితం మారదు. చాలా మంది ఏంటంటే మనం మారకుండా వేరే వాళ్ళ జీవితాలు మార్చడానికి వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారితే మీ ఇల్లు మారుతుంది, మీ ఇల్లు మారితే మీ ప్రాంతం మారుతుంది, మీ ప్రాంతం మారితే నిజంగా మీ ఊరు మారుతుంది అని చెప్పేసి ఒక మహాకవి చెప్పిండు. నిజంగా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. మనలో మార్పు వస్తే నిజంగా సక్సెస్ అనేది ఎక్కడ ఉండదు, మన ఆలోచనలో ఉంటది అని చెప్పేసి ఈరోజు నేను తెలుసుకున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఫైనల్ వన్.
శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కంటిన్యూ. మాసి వాయిస్ రావట్లే. చాలా మోహన్ సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ. మాసి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, మాట్లాడు. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా వ్యక్తి జాయిన్ అయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బ్రాంజ్ అయినా కానీ 2 పాయింట్లు తీసుకుంటూ నేను క్వాలిఫై అవుతున్నాను కానీ ఒక అపో మీద ఉన్నారు. ఈమెన్ బ్రాంజ్ అయినా సరే కానీ సార్ ప్రతి నెల 2000 పీలు చేయాలా సార్ అని క్వశ్చన్ మార్కులు చాలా మంది. ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఈ రోజు సార్ కూడా చాలా క్లియర్ గా పటాపంచలు మొత్తం పెంచి పడేసిండు. చాలా వండర్ఫుల్ సార్. ఇలాంటి సబ్జెక్ట్ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, ఇది అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాసి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు హ్యాపీగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 260 మెంబర్స్ దాటిరు ఈవినింగ్ సెషన్ లో. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఏంటంటే మనది 500 మంది ఇది జూమ్ 9వ నెల ఇది మనం తీసుకొని 9వ నెల 6,726 రూపాయలు 29వ తారీఖు నాడు కట్ అవుతుంది. కానీ ఇలా ఒక 50% సాధించమని అనుకుంటున్నాను నేనైతే. ఏంటంటే 250 మంది దాటిరు, 500ని 250 మంది దాటిరు కాబట్టి 50%. ఏంటంటే చూస్తున్నా వస్తుంది. ఇవాళ పోతే రేపు, రేపు పోతే ఎల్లుండి, ఎల్లుండి పోతే ఆవలేండి. ఇంకొక 2-3 months లో 500 మంది ఆన్ చేయగానే వస్తారు. నాకు అది కనబడుతుంది, నేను అది చూస్తున్నా, నా విజన్. ఓకేనా మేడం? అన్ముడు ఒకసారి రామారావు సార్ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. ఏం తిట్టంలే, భయం అవుతుంది మేడం. ఓకే అనసూయ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫాలో ద వెస్టేజ్ సిస్టమ్, ఫాలో ద వెస్టేజ్ సిస్టమ్. హ్యాండ్ రైజ్ చేస్తాను, ఎందుకు చేసిన ఏదో సార్ అది మిస్టేక్ లో టచ్ అయ్యింది. అది నా మనసులో ఉంది ఇద్దామని, కానీ చాలా మంది హ్యాండ్ రైజ్ చేసారు. సారీ సార్, కానీ అనుకోకుండా టచ్ నీ అయింది. మనసులో ఉందా ఏది ఉందా కాదు, సిస్టానికి మనసు ఇంటే ఏముండదు, ఓన్లీ కీబోర్డ్ ఉంటుంది. సారీ సారీ సార్. ఇప్పుడు రోబోకి ఏముంటది? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రోబోకి ఏముంటది? అన్ని మిషన్సే ఉంటాయి, మిషన్సే ఉంటాయి. దానికి మనసు, గుండె అవన్నీ ఏమి ఉండవు. ఇప్పటికెళ్ళి ఇది కూడా అంతే, ఛాంపియన్ టీం కూడా అంతే, ఏది ఉండదు, ఆర్డర్లే ఉంటాయి అంతే. మాట్లాడమ్మా. మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మీ ఊరు సార్గా మాట్లాడి చెప్పు. మామూలు సార్ అయితే సార్ చాలా టాలెంటెడ్ సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా సార్. సార్ చెప్పిన సబ్జెక్ట్ లో బరువు, బాధ, బాధ్యత, భరోసా, బోనస్ ఇవన్నిటిని ఎదుర్కొంటే లాస్ట్ వచ్చేది బోనస్. ఆ బోనస్ లో మనం అనుకున్న గోల్ రీచ్ అయితే సార్ చెప్పిన సబ్జెక్ట్ కు సార్థకత ఉంటుంది. సార్ ఇంకోటి, ఫస్ట్ ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళ నుంచి ఎవరైనా సరే ఈ 6 months లో సక్సెస్ అయ్యి టార్గెట్ రీచ్ కావచ్చు, మనీ సంపాదించుకోవడానికి మంచి అవకాశం అన్నట్టుగా సారు ఎంతో మంచిగా చాలా అద్భుతంగా అనిపించింది సార్ నాకైతే ఈరోజు సబ్జెక్ట్. థ్యాంక్ యూ మోహన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు లాస్ట్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ చంద్ర సార్, థ్యాంక్ యూ. యుద్ధం అనుకున్నాం కానీ సిస్టమ్ నేర్పుదామని అంతే. లేదు సార్, అది అనుకోకుండా టచ్ అయింది సార్. ఏదైతే ఉంది 2 ఆప్షన్లు వచ్చినాయి మనకి. సిస్టమ్ నేర్చుకున్నాం, ఫీడ్బ్యాక్ ఇచ్చినాము, 2 వచ్చినాయి. ఓకేనా? నెగటివ్ లో కూడా పాజిటివ్ ఆలోచించాలి, నెగటివ్ లో కూడా పాజిటివ్ ఆలోచించాలి. అది సిస్టమ్. ఓకేనా? సారు మోహన్ సార్ది ఇప్పుడు అనసూయ మేడంది ఒకటే విలేజ్, సేమ్ విలేజ్. కాకపోతే మేడం వాళ్ళు హైదరాబాద్ ఉంటారు, సార్ వాళ్ళు మాల్ నియర్ బై మాల్లో ఉంటారు. అట్లా మా ఊరు సార్ ఇంత బాగా చెప్పిండని చెప్పేసి ఆ ప్రేమ ఉంటుంది చూసిరా, ఊరు అనగా ప్రేమ వస్తుంది, ఆ ప్రేమతోటి వచ్చింది. ఇప్పుడు చేయొద్దు అనుకున్న, హ్యాండ్ రైజ్ చేయొద్దు అనుకున్న చూసిరా, ఏళ్ళు టచ్ అయ్యి వచ్చిందని చెప్తుంది మేడం. అదే అన్నట్టు వెస్టేజ్ గుండెల్లో ఉండాలి. రేపు పొద్దున భిక్షం సారు మీకు ఆవు అంబా స్టోరీ చెప్తాడు, చెప్పిస్తా సార్ తోటి. ఆవు అంబా స్టోరీ ఒకటి ఉంది, అది చెప్పిస్తా సార్ తోటి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సెషన్ టుడే. మోహన్ సారు ఏదైనా
పంతులు అంటే పంతులే, అదొకటి. థ్యాంక్ యూ. రామారావు సార్ క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. ఈ రోజు మంచి సెషన్ తీసుకున్నాం అందరం కూడా, దాన్ని ఫాలో అవుదాం అందరం కూడా. సో విత్ టీమ్ తోటి. సో ఎందుకంటే కనెక్టివిటీ చాలా మోర్ ఇంపార్టెంట్. సో మన టీమ్ తో మనం కనెక్ట్ అయ్యి ఉందాం, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. త్వరలో సార్ ఏదైతే గోల్ పెట్టుకున్నారో సార్ గోల్ కాదు, మన యొక్క లైఫ్ అనేది చేంజ్ కావాలి ఖచ్చితంగా. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో ఆ స్థాయి ఎట్లా ఉండాలంటే 1 year లో 1 lakh ఏదైతే పెట్టుకున్నామో 2025 కల్లా 2025 డిసెంబర్ కల్లా మనం ఏదైతే ₹1,00,000 1 lakh అని 100 members తీసుకోవాలనేటువంటి ఏదైతే గోల్ ఉందో ఆ గోల్లో మనందరం కూడా ఉండాలని, ఖచ్చితంగా దాన్ని సాధించాలని చెప్పేసి ముందుకెళ్దాం. సో వండర్ఫుల్ సెషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్. సో సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నేను ఇలా నిలబడటానికి కారణం మా అప్పులైన రామస్వామి సార్ 8 నెలలు పడటం, తర్వాత 24/7 నీకు అందుబాటులో ఉంటా, నీకే ఇబ్బంది లేదని చెప్పేసి రమేష్ చంద్ర సార్ నా వెనకాల పడటం. సో వాస్తవానికి నాకు ఆ ఛాయిస్ ఇవ్వటం, నేను నిలబడటం, ఈ నిలబడటమే కాదు చాలా మందిని ఇలా నిలబెట్టాలనే ఆలోచనతోని ముందుకెళ్తున్నాం సార్. అబ్స్టకిల్స్ అనేవి చాలా వస్తున్నాయి, అవి అది కంటిన్యూ అవుతుందేమో కానీ ఏదేమైనా అదంతా బాధ. ఇప్పుడు ఇవన్నీ కొటేషన్ పెట్టడానికి కూడా ఇదంతా పర్సనల్ లైఫ్ నుంచి వచ్చినటువంటిది, నాకు వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఇది. దాని నుంచి మనం బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే అదంతా కూర్చొని మధ్యాహ్నం రాయడం జరిగింది. సో ఏదేమైనా మ్యాటర్ బాగా నేర్చుకోగలిగితే మనం ముందుకెళ్ళగలుగుతాం. బాధలో నుంచి భరోసా వస్తుంది అనేది నాకు కూడా క్లారిటీ అర్థమైంది. సో థ్యాంక్ యూ అండి, అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అతి తక్కువ టైంలో మనం అందరం కూడా మంచి అచీవ్మెంట్స్ తీసుకొని మన మెంటర్స్ కి మనం కృతజ్ఞతగా దాన్ని ఇవ్వాలనేదే ఇక్కడ ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో తిరిగి మనం రేపు ఉదయం ఎగ్జాక్ట్ 4:30కి అందరం కలుసుకుందాం విత్ టీమ్ తోటి. సో అందరం ఎక్కువ మందిని, దాదాపు మనకి 500 ఉంది, ఖచ్చితంగా 500 members ని రీచ్ అవుదాం తొందరలో. సో ప్రతి ఒక్కరం కూడా ఉదయం 4:30, ఈవినింగ్ 7 o'clock ఖచ్చితంగా మనకి జూమ్ ఉంటుంది. సో జూమ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో అందరం కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కలుసుకుందాం. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.